కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు వచ్చిన మెజారిటీ చాలా తక్కువ. చిన్న స్టేట్ 119 మంది, మీకు ఉన్నది 64, సిపిఐ కలుపుకుంటే 65, ఒక 65 మంది అటు ఇటు అయితే మళ్ళీ కేలు కథం అవుతుంది. కానీ నేనేమంటున్నానంటే ఇక ఇట్లాంటి వాటికి తెరలేస్తే ఏది ఎక్కడికి దారి తీస్తుందో ఎవరు ఊహించని కూడా లేదు. నేనైతే జానారెడ్డి గారిని కాదు, అంతవరకు మీకు క్లారిటీ ఉంది. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, బాధ్యత ఇచ్చిండ్రు, మేమందరం దాన్ని గౌరవించాలని కోరుకుంటున్నాను. ఒకవేళ తెగబడడం అంటూ మొదలు పెడితే అది మీ ముందు ఎవరు నిలబడలేరు అంటారు. నేను నిలబడలేరని నేను అనను, కానీ నేను ఎక్కడ తగ్గను అంటారు. ఇంకా దాంట్లో మీరు ఎట్లా దాన్ని అర్థం తీసుకుంటే అట్లా. కేసీఆర్కి సమవుజ్జి కదా, ఇప్పుడు కేసీఆర్ అలవాటు చేశాడు కదా. అవును, ఇప్పుడు ఆయన కూడా ఇదే కదా, సేమ్ మొదటిసారి 2014లో తిన్ మెజారిటీ ఉంది. నాకు సుస్థిర ప్రభుత్వం కావాలంటే, స్థిరత్వం ఉండాలంటే అన్ని పార్టీల వాళ్ళని అది ఆయన ఒక కారణం కింద చూపించింది. ఆయన అరాచకత్వానికి ఎవరు అడ్డు ఉండకూడదనే విధానంతో పోయిండు. తిన్ను లేదు, ఇది లేదు. రాజశేఖర రెడ్డి గారికి 153 వచ్చినప్పుడు 148 కదా నెంబర్ గేము, ఆయనకు వచ్చింది 153 కదా. రెండోసారి వచ్చినప్పుడు ఎంత వచ్చింది, అంతే కదా. అప్పుడెంత మార్జిన్ ఉంది, అప్పటికే ఆయన ప్లాన్ చేశారు కదా. ఇప్పుడు ఆయన చనిపోవడానికి ముందు తెలుగుదేశం నుంచి కొంతమందిని, టీఆర్ఎస్ నుంచి కొంతమందిని అంతా స్కెచ్ చేసుకునే కదా వేసుకున్నాడు. కానీ ప్రకృతి అనేది రకరకాల కారణాలకు దారి తీస్తుంది కదా. ప్రకృతి ఒప్పుకోదు. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మన దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు ఏదన్నా ఉంటే చేబదుల కింద తెచ్చుకుంటాం అని చెప్పిన. సో వెళ్ళి మా కలుస్తాను, మా పార్టీ అని కాదు, ఇక్కడ నా ప్రజల అవసరాలు. సో నేను కూడా విజ్ఞతతోని ఉండాలనే, నేను కూడా అట్లా వివరించాలని కోరుకుంటున్నా. ఏమంటావు? విఘ్నత ఉందా? కనీసం రవ్వంతైనా విఘ్నత ఉందా రేవంతు? వైఎస్ఆర్ని ప్రకృతి తీసుకెళ్ళిపోయిందా? ప్రకృతి ఊరుకోదా? ఫిరాయింపులకు ఆలోచించాడా? అందుకే ప్రకృతి అంటూ రాగాలాపన చేశావే. నీకు తోడు ఆర్కే కూడా అవునంటూ తందాన అనబట్టే. మరి అసలు ఫిరాయింపులకు పాల్పడిన బీజేపీ ప్రభుత్వాలు, కేసీఆర్, మరి ఎన్టీఆర్ని కూలదోసిన సిబిఎన్, ఓటుకు నోటులో పాత్రధారివి అయిన నువ్వు, మీరంతా బాగానే ఉన్నారే. మీపై ప్రకృతి ప్రకోపించలేదా? ఇక వైఎస్ఆర్ లాగా మరణించిన వారు చాలామంది ఉన్నారు. అప్పటి అరుణాచల్ సీఎం, పారిశ్రామికవేత్త జిందాల్, కేంద్ర మంత్రి మాధవరావు సింధియా, అప్పటి స్పీకర్ జీఎంసీ బాలయోగి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రావత్, ఇలా వీరంతా కూడా హెలికాప్టర్ క్రాష్లోనే చనిపోయారు. అట్లాంటిది కేవలం వైఎస్ఆర్ పైనే ప్రకృతి ప్రకోపించిందా? మరి వీరంతా వికృతి ప్రకోపించి చనిపోయారా? నాయనా రేవంతు, పొద్దున లేస్తే విమాన ప్రమాదాల్లో, రైలు ప్రమాదాల్లో, బోటు ప్రమాదాల్లో, రోడ్డు ప్రమాదాల్లో ఎందరో చనిపోతూ ఉంటారు. వారంతా ప్రకృతి ప్రకోపించే అంటావా? ఏదో చేసినందుకే అలా చనిపోయారు అంటావా? మరి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నందమూరి హరికృష్ణ, కింజారపు ఎర్రన్నాయుడు, ఇలా చాలామంది ప్రమాదాల్లో చనిపోయారు కదా. వారంతా ఎందుకు చనిపోయారంటావు? ఏమి చేసినందుకు అలా చనిపోయారంటావు? ఇంత కూడా రవ్వంతా కూడా విఘ్నత లేకుండా మాట్లాడుతున్నావే రేవంత్ రెడ్డి గారు. దానికి ఆర్కే తందానా అనబట్టే. అందుకేగా ఆర్కే రేవంతులు వైఎస్ఆర్ కేవలం ఒకే ఒక టర్మ్ అధికారంలో ఉన్న ప్రజల మనసులను చూరగొని ఇప్పటికీ ప్రజల గుండెల్లో కొలువై ఉన్నాడు, ప్రజల నోళ్లలో నానుతూ ఉన్నాడు. చాలామంది 2 టర్ములు 3 టర్ములు చేసిన వాళ్ళు కూడా కనుమరుగైపోయారు. దట్ ఈజ్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్.